ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్లోని హెడ్లైన్స్ మనం చదువుకుందాం. ఫస్ట్ హెడ్లైన్ ఏంటంటే, పాండమిక్ లీవ్స్ ఉత్తరాఖండ్స్ పిలిగ్రిమేజ్ ఇండస్ట్రీ గ్యాస్పింగ్. ఇక్కడ పాండమిక్ అంటే మనకు తెలిసినట్టయితే కరోనా మహమ్మారి అని అనొచ్చు. ఉత్తరాఖండ్స్ పిలిగ్రిమేజ్ అంటే తీర్థయాత్ర ప్రదేశం అని అర్థం. ఉత్తరాఖండ్కి చాలామంది తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు. మనం గ్యాస్పింగ్ అంటే సందర్భానుసారంగా తీసుకున్నట్టయితే వాళ్ళకు చాలా కష్టకాలం అని అర్థం. ఎవరైతే ఈ తీర్థయాత్రల మీద బతుకుతున్నారో లేదా జీవనాధారం గడుపుతున్నారో వాళ్ళకు కష్టకాలం. గ్యాస్పింగ్ అంటే మొత్తం మరకుండా ఇలా అలా ఆయాసంగా మాట్లాడడం అని అర్థం. ఇక్కడ పాండమిక్ లీవ్స్ ఉత్తరాఖండ్స్ పిలిగ్రిమేజ్ ఇండస్ట్రీ ఇంటూ గ్యాస్పింగ్ అంటే ఈ ఉత్తరాఖండ్ తీర్థయాత్రలకు ఉపశమనం కలగకుండా చేయడం ఈ మహమ్మారి వల్ల అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి, రాజస్థాన్ కాంగ్రెస్ క్లెయిమ్స్ మెజారిటీ ఆస్క్ రెబల్స్ టు రిటర్న్. ఇక్కడ రాజస్థాన్ ఇది పొలిటికల్ క్రైటీరియా. ఎవరెవరైతే అశోక్ గెహ్లట్ ఇంకా సచిన్ పైలట్ మధ్యలో డిప్యూటీ సీఎంగా తీసేశారు అతన్ని. దానివల్ల రాజస్థాన్లో కాంగ్రెస్ ఏమంటుందంటే మాకే మెజారిటీ ఉంది, ఎవరైతే రెబల్స్ ఎవరిని అంటారంటే ఎవరైతే అపోజిషన్కి వెళ్ళారో బీజేపీకి వెళ్ళారో వాళ్ళని తిరిగి రమ్మని అని అర్థం. మరొకసారి, రాజస్థాన్ కాంగ్రెస్ క్లెయిమ్స్ మెజారిటీ ఆస్క్ రెబల్స్ టు రిటర్న్. LG gives CM a week to decide on Delhi police lawyers for rights cases. ఇక్కడ LG అంటే ఆర్మీలో లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బాలాజీ. ఆర్మీలో ఒక శాల్యుటేషన్, వాళ్ళకు ఒక హోదా. అతను ఒక వారం పాటు సమయం ఇచ్చాడు అరవింద్ కేజ్రీవాల్కి. ఎందుకంటే ఇక్కడ కొన్ని అల్లర్లు జరిగాయి. రైట్స్ అంటే అల్లర్లు, దాని మీద దృష్టి పెట్టమని లెఫ్టినెంట్ గవర్నర్ ఒక వారం పాటు సమయం ఇచ్చాడు. LG గివ్స్ లెఫ్టినెంట్ గవర్నర్ గివ్స్ CM a week, ఒక వారం, టు డిసైడ్ అంటే ఆలోచించుకోవడానికి, ఆన్ ఢిల్లీ పోలీస్ లాయర్స్ ఫర్ రైట్స్ కేసెస్. Gout mulls Australia's entry into Malabar drill. గవర్నమెంట్ చాలా ఉద్రిక్తతలో ఉన్నది. ఎందుకంటే మలబార్ డ్రిల్లో ఆస్ట్రేలియా వాళ్ళు ఎంటర్ అయినందుకు ఇది నేవల్కి సంబంధించింది. అందుకనే చాలా కోపంగా నిరసన తెలుపుతుంది అని అర్థం. మోర్ దెన్ 1 lakh రికవరీస్ ఇన్ ఢిల్లీ. రికవరీస్ అంటే కోలుకోవడం అని అర్థం. ఈ COVID-19 1 లక్షకు పైగా ఎక్కువ మంది COVID-19 నుంచి అంటే కరోనా వైరస్ పాజిటివ్ నుంచి కోలుకున్నారు అని ఆ స్టేట్మెంట్. మొబైల్ యాప్ కుర్మా హెల్ప్స్ సేవ్స్ టర్టిల్ ఇన్ ఇండియా. టర్టిల్ అంటే తాబేలు. తాబేలను కాపాడడానికి కోసం ఒక యాప్ తయారు చేశారు, దాని పేరు కుర్మా. ఇది ఏవైతే ఇండియాలో చాలా తాబేలు ఉన్నాయో వాటిని కాపాడడానికి కోసం ఒక మొబైల్ యాప్ తయారు చేశారు, దాని పేరు కుర్మా. మొబైల్ యాప్ కుర్మా హెల్ప్స్ సేవ్ టర్టిల్స్ ఇన్ ఇండియా. సేవ్ అంటే కాపాడటం. రెడీ టు రోల్ అగైన్. ఇది ఢిల్లీ మెట్రో use this lockdown months to carry out extensive maintenance works in the bid to keep the system well oiled. ఈ పాండమిక్ సమయంలో ఢిల్లీ మెట్రో ఆపివేయడంతో వాళ్ళు ఆ సమయాన్ని రిపేర్కి లేకపోతే మెయింటెనెన్స్కి వాడారు. అందుకనే మళ్ళీ రెడీ అంటే మళ్ళీ పునఃప్రారంభానికి రెడీగా ఉంది. టు రోల్ అగైన్. Man held for murder found dead in jail. Man held
అంటే అదుపులోకి తీసుకున్న వ్యక్తి, ఆర్ మర్డర్, ఎందుకు అదుపులోకి తీసుకున్నారంటే అతను మర్డర్ చేయడం వల్ల అదుపులోకి తీసుకున్నారు. ఫౌండ్ డెడ్ ఇన్ జైల్, అతను జైల్లో చనిపోయాడు. మ్యాన్ హెల్డ్ ఫర్ మర్డర్ ఫౌండ్ ఇన్ జైల్. They hurled communal slurs, told us to leave area. Family targeted by group of men, there's no FIR lodged even 3 months after incident. They hurled communal slurs, అతని పైన వాళ్ళు మతపరంగా చెడ్డగా మాట్లాడారు అని అర్థం. They told to leave area, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలి అని చెప్పారు. ఏంటంటే ఏప్రిల్ 5th రోజు హిందువులు వచ్చేసి ముస్లిం కమ్యూనిటీ ఒక ఫ్యామిలీని వాళ్ళు చాలా వర్బల్లీ అబ్యూస్, అంటే చాలా చీప్గా లేకపోతే బాగా హేయకరంగా మాట్లాడారు. కోపంతో కొన్ని వాడకూడని పదాలు వాడారు. కాబట్టి ఎవరైతే ముస్లిం ఉంటాడో అతను చెప్పిన స్టేట్మెంట్ ఇది. ది హోల్ కమ్యూనల్ స్లర్స్. బీజేపీ వీసీ ఇన్స్పెక్ట్స్ వాటర్ ఆగ్మెంటేషన్ ప్రాజెక్ట్ ఇన్ పల్లా. వైస్ ఛాన్సలర్, ఇక్కడ ఢిల్లీ జల్ బోర్డ్ వైస్ చైర్మన్ ఇన్స్పెక్ట్ చేశారు వాటర్ ఆగ్మెంటేషన్ ప్రాజెక్ట్. ఇది ఢిల్లీలో సంబంధించినది. పిటి రిపోర్ట్స్ మోర్ దెన్ 1 lakh రికవరీస్ ఫ్రమ్ COVID-19. ఇంతకుముందు మనం చూసినట్టే. సిక్ బాడీస్ బిగిన్స్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫర్ పేషెంట్స్. 12 ambulances stationed at గురుద్వారాస్. ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అంటే ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళడం. పేషెంట్స్ కోసం వీళ్ళు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మొదలుపెట్టారు. బిగిన్ అంటే మొదలు పెట్టడం అని అర్థం. మ్యాన్ బుక్డ్ ఫర్ ఓపెనింగ్ జిమ్, 10 others fined. బుక్డ్ ఫర్ ఓపెనింగ్ జిమ్ అంటే ఈ సమయంలో జిమ్ ఓపెన్ చేసి ఉండడం వల్ల అతనికి ఫైన్ వేసి కస్టడీలోకి తీసుకున్నారు. గౌతమ్ బుద్ధ నగర్ రెసిడెంట్స్ అడాప్ట్ వీకెండ్ లాక్డౌన్స్. అడాప్ట్ అంటే అలవర్చుకోవడం అని అర్థం. వీకెండ్ అంటే సండే సాటర్డే 2 రోజులు. లాక్డౌన్ అంటే సండే సాటర్డే వాళ్ళే రెసిడెంట్స్ అంటే అక్కడున్న జనాలందరూ, గౌతమ్ బుద్ధ నగర్లో ఉన్న జనాలందరూ వీకెండ్ లాక్డౌన్స్ని అలవర్చుకున్నారు. వీకెండ్ అంటే సండే సాటర్డే అని అర్థం. వన్ స్టాప్ స్కీమ్ టు ఫాస్ట్ ట్రాక్ ఇన్వెస్ట్మెంట్స్. వన్ స్టాప్ అంటే కేవలం ఒకటే అని. స్కీమ్ టు ఫాస్ట్ ట్రాక్ అంటే వేగవంతం. ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడులు. ఒక స్కీమ్తోనే అన్ని పెట్టుబడులు చాలా వేగవంతం చేస్తాయి అని రాజస్థాన్లో అశోక్ గెహ్లట్ గారు చెప్తున్నారు. పంజాబ్ మే గో ఫర్ అర్బన్ లోకల్ బాడీ పోల్స్ ఇన్ అక్టోబర్. ఇది పొలిటికల్ ఎలక్షన్స్ గురించి. లోకల్ బాడీ పోల్స్, అర్బన్ లోకల్ బాడీ పోల్స్ అక్టోబర్లో ప్రారంభమవుతాయి అని అర్థం. బీజేపీ లీడర్ సీన్ విత్ అక్యూజ్డ్ ఇన్ బులంద్షహర్ వైలెన్స్. అతన్ని అక్యూజ్ అంటే కస్టడీలోకి తీసుకున్నారని అర్థం. వాలంటీర్స్ హెల్పింగ్ ఫైట్ వైరస్ అండ్ ఫ్లడ్ ఇన్ అస్సాం డిస్ట్రిక్ట్. వాలంటీర్స్ అంటే హెల్పింగ్ ఫైట్ వైరస్ అండ్ ఫ్లడ్ ఇన్ అస్సాం డిస్ట్రిక్ట్. ఇప్పుడు మహమ్మారిలో మరొకసారి వర్షాలు ఎక్కువ కావడంతో వాళ్ళకు ఫ్లడ్స్ కూడా వచ్చాయి అస్సాంలో. సో వాలంటీర్స్ దాన్ని వేగవంతం చేసి హెల్ప్ చేస్తున్నారు, సహాయం చేస్తున్నారు. అన్లాకింగ్ ప్రాసెస్ ఇన్ గౌహతి ఫ్రమ్ మండే. అన్లాకింగ్ ప్రాసెస్ అంటే ఇప్పుడు లాక్డౌన్ని ఒక్కొక్క అన్లాక్ చేస్తున్నారు గౌహతిలో. డబుల్ ట్రబుల్స్ ఇన్ మాల్స్. డబుల్ అంటే 2 అని అర్థం. ట్రబుల్ అంటే కష్టాలు, 2 విధాలుగా కష్టాలు. ఏంటంటే
ఇక్కడ మాల్స్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు కోవిడ్-19 కాబట్టి ఎక్కువ వ్యాపారం జరగట్లేదు. ఇంకో విధంగా ట్రబుల్ ఏంటంటే వాళ్ళకు కిరాయి కట్టాలి. Shopkeepers in Gurgaon malls are facing a bleak future as customers stay away due to fear of COVID-19 and store owners refuse to decrease rents. రెంట్ కూడా కట్టాలి, కానీ స్టోర్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో కిరాయి కట్టేవాళ్ళు ఆ రెంట్ కట్టాలి, మళ్ళీ ఈ వ్యాపారం కూడా అంత బాగాలేదు. అందుకనే రెండు విధాలుగా వాళ్ళకి కష్టకాలం అని అర్థం. డబుల్ ట్రబుల్స్ ఇన్ మాల్స్. Apologize for crimes against women as BJP. Apologize. క్షమాపణ for crimes against women. ఆడవారి పట్ల ఏదైతే క్రైమ్స్ ఉన్నారో దానికి మేము చింతిస్తున్నాము అని బీజేపీ అంటున్నది. ఇది ఏదైతే రేప్ కేసు ఆ విషయంపై హైకోర్ట్ issues HC అంటే హైకోర్ట్ issues notice to minister over hiding criminal cases. హైడింగ్ అంటే దాచిపెట్టడం. issues notice to minister over hiding criminal cases. క్రిమినల్ కేసులు దాచిపెట్టినందుకు హైకోర్టు మినిస్టర్కి నోటీసులు దాఖలు చేసింది. Retailers Association urges state to take steps to reopen malls. ఇంతకుముందు చూసినట్లయితే మాల్స్ని మళ్ళీ తిరిగి ఓపెన్ చేయడానికి ఆ అసోసియేషన్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ని అడుగుతున్నారు. Two held for Navy Mumbai bank robbery. రాబరీ అంటే దొంగతనం. అంటే ఇద్దరిని హెల్డ్ ఫర్ నావీ ముంబై. బ్యాంక్ రాబరీలో ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్న ముంబై అధికారులు. In a first, Maharashtra to use drones to inspect power lines. Maharashtra to use drones, drone helicopters, power lines. ఇక్కడ చూస్తున్నట్టయితే దీంట్లోని ఎప్పుడైతే ఫాల్స్ ఉంటాయో దానికోసం మనుషులను కాకుండా ఇప్పటి నుంచి డ్రోన్స్ని పంపిస్తున్నారు అని మహారాష్ట్ర గవర్నమెంట్ కొత్తగా లాంచ్ చేసింది. సో ఇవాళకి ఈ వీడియో ఇక్కడితోని ఆపేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్